చూస్తున్నారా? చూస్తున్నా బ్రో. ఏందన్నా ఎట్లా ఉంది, ఏంది వాతావరణం దాన్ని? మరి కోపంగా చూడమాకన్నా, చెప్పనా? వాతావరణం ఏంటి బ్రో? చెప్పు. సో చాలా బాగానే ఉంది బ్రో. ఈ పరంగా అయితే ఇన్ని రోజులు 82 రోజులు చాలా మంచిగా, ఎట్లాంటి గొడవలు ఉన్నా కానీ ఏమున్నా కానీ అందరూ కలిసిమెలిసి మంచిగానే వెళ్తున్నారు. సో చూసుకుంటే లాస్ట్ వీక్లో ఈ రీసెంట్ ఎపిసోడ్లో చూసుకుంటే సోహెల్ నిన్న వచ్చాడు, చాలా మంచిగా ఎంటర్టైన్ చేశాడు. శోభా వచ్చింది, ఓడిపోయిందిలే, ఆయన మంచి ఎంటర్టైన్మెంట్ చేసింది. సో అందరూ వచ్చారు, తమ తమ ఎంటర్టైన్మెంట్ని అయితే ఇచ్చారు. పాత కంటెస్టెంట్లు అందరూ వచ్చి సో కొంచెం హ్యాపీ చేశారు అందరినీ. సో సోహెల్ అన్న ఎవర్ గ్రీన్ బ్రో. సోహెల్ అన్న వచ్చిందంటే ఆ సోహెల్ అన్న ఆయన ఎనర్జీ వేరు, ఆయన కామెడీ వేరు, ఆయన కిక్కే వేరు. ఆ సీజన్ 4 నుంచి ఫాలో అవుతున్నాడు, మాకు తెలియదు సోహెల్ అన్న గురించి. సో సోహెల్ అన్న ఉంటే ఆ మాత్రం ఎనర్జీ ఉంటుంది, ఆ మాత్రం కిక్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ కెప్టెన్సీ కంటెండర్లో ఎవరు ఉండబోతున్నారు అది పెద్ద టాస్క్ అయిపోయింది. సో బిగ్ బాస్ మళ్ళీ వీళ్ళే కత్తులు ఇచ్చి వీళ్ళనే పొడవమంటున్నాడు, వీళ్ళే పొడుచుకుంటున్నారు, ఒకరికొకరు పొడుచుకుంటున్నారు. పొడిపించుకుంటూ బయటకు వచ్చేస్తున్నాడు. అలా అని చెప్పేసి బయటకు వచ్చేసి ఇప్పుడు డెమోన్ పవన్, కళ్యాణ్ వీళ్ళిద్దరు మిగిలారు. ఈ ఇద్దరిలో గొడవపడి ఎవడు కెప్టెన్ అవుతాడో అది చూడాలి మనం. ఎవరు గెలుస్తారు నా ఉద్దేశం ప్రకారం టాస్కుల్లో కొంచెం డెమోన్ పవన్ గెలుస్తాడు, కానీ నా సపోర్ట్ మాత్రం కళ్యాణ్కే. ఎందుకని? కళ్యాణ్ మంచిగా ఆడతాడు గేమ్స్ అని చెప్పేసి, కాకపోతే టాస్క్లో కొంచెం స్ట్రాంగ్ ఉంటాడు డెమోన్ పవన్ అని చెప్పేసి, గెలుస్తాడు అని చెప్పేసి అనుకుంటున్నా. కానీ నా సపోర్ట్ మాత్రం ఖచ్చితంగా కళ్యాణ్కే. కళ్యాణ్కి మంచి ఆదరణ వస్తుంది. కొంతమంది చాలా మంది ట్విట్టర్లో చూస్తున్నాము, ఆయన ఫోటో పట్టుకొని కొన్ని వీడియో చేసి పెడుతున్నారు కళ్యాణ్కి మీ సపోర్ట్ అని. ఈవెన్ మీరు చూసారో లేదో, మా ఫ్రెండ్స్ కూడా ట్రెక్కింగ్ చేస్తున్నారు కళ్యాణ్ ఫోటోలు పట్టుకొని. ట్రెక్కింగ్ చేస్తున్నారు, పెద్ద పెద్ద కొండలెక్కి నార్మల్గా ప్లీజ్ డూ సపోర్ట్ కళ్యాణ్ అని చెప్పేసి అట్లా కూడా పెడుతున్నారు. ఎందుకంటే అంత ఆదరణ ఎందుకు వస్తుంది నాకు? సో గేమ్ మంచిగా ఉందండి, గేమ్ మంచిగా ఉంది, మనిషి మంచిగా మానవత్వం ఉంది, మంచిగా 10 విధాలుగా మంచిగా మాట్లాడుతున్నాడు మనిషితోటి, కాబట్టి ఆ మాత్రం ఆదరణ ఉంటుంది. సెల్ఫిష్ గేమ్లు సెల్ఫిష్గా ఏం ఆడటం లేదు, నలుగురి కోసం ఆడుతున్నాడు, నలుగురిలో తను ఆడుతున్నాడు, అంత మంచిగా ఆడుతున్నాడు. అన్న ఏమంటున్నాడు అంటే, నాది కాదు క్వశ్చన్, తనుజాతో తిరిగారు కదా అంటున్నాడు, దానికి మీ అభిప్రాయం? తనుజాతో అందరూ తిరిగారు కదా, అందరూ హౌస్మేట్లు అందరూ తిరుగుతూనే ఉంటారు కదా తనుజాతో పాటు. ఎక్కువ లేదు కదా, ఈయన ఎక్కువగా కనపడేవాడు కదా షోలో. అయితే బ్రో అలా అయితే అమ్మాయిని సెట్ చేసుకున్నాడు అని చెప్పి చెప్తున్నారు మీరు, అంతేనా? తనుజాని సెట్ చేసుకోవడం వల్ల అట్లా అంటే మీ ఉద్దేశాలు అట్నే ఉన్నాయి. ఆయన సపోర్ట్ ఈమెకి, ఈమె సపోర్ట్ ఆయనకి అన్నప్పుడు వాళ్ళిద్దరిలో ఓటర్స్ వీళ్ళకి కొడుతున్నారు అంటున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే వీళ్ళ ఫ్యాన్సే ఉంటే అప్పుడు ఓట్లు చీలిపోతాయిలే, కానీ ఓట్లు పెరిగిపోవు. ఓటింగ్ బ్యాంక్ చీలిపోద్ది వీళ్ళది. ఇప్పుడు తనుజ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నా కానీ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నారంటే, కళ్యాణ్ ఫ్యాన్స్ తనుజకి సపోర్ట్ చేస్తున్నారంటే అక్కడ ఓటింగ్ చీలిపోద్దిలే, కానీ ఓటింగ్ మాత్రం ఎక్కువ రాదు. అది ఒకవేళ వీక్లో తనుజ లేకుండా కళ్యాణ్ ఉన్నాడు అనుకో, అప్పుడు తనుజ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారంటే ఓకే నమ్ముదాం. కళ్యాణ్ లేకుండా తనుజ ఉందనుకో, అప్పుడు కళ్యాణ్ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారంటే ఎక్కువ ఓట్లు వచ్చాడని నమ్ముదాం. కానీ ఇద్దరు ఉన్నప్పుడు కళ్యాణ్కి ఎక్కువ ఉన్నాయంటే తనుజకు కూడా తక్కువ ఉన్నాయి. ఈ 2 రోజుల్లో చూసుకుంటే కళ్యాణ్ ఓట్లు అట్లా పెరిగిపోయినాయి బ్రో. వాస్తవం. అతనికి ఏం లేదు, మరి గేమ్ ఎందుకు లేదన్న? గేమ్ లేకుండా ఇగో మన జనాలంతా ఎర్రోళ్ళు కాదు, మన జనాలంతా ఎర్రోళ్ళు కాదు. గేమ్ లేకుండా మాట్లాడి వెళ్ళాడు, అప్పటి నుంచి ఓటింగ్ పెరిగింది అంటే వాళ్ళ డాడీ ఆడుతున్నాడు గేమ్. మరి సెంటిమెంట్ ఏం లేదన్న, మన జనాలంతా గొర్రెలేం కాదు, మన జనాలంతా గొర్రెలేం కాదు బ్రో. మన జనాలు కూడా చాలా మంచిగా గేమ్ ఆడడం వల్లనే ఆదరిస్తారు. సంజన ఉంది, రీతు చౌదరి ఇద్దరు గొడవ పడ్డారు. సో ఈరోజు ప్రోమోలు అయితే మళ్ళీ ఆ గొడవ మళ్ళీ స్టార్ట్ అవుతున్నట్టు ఉంది. సో దీనికి ఏం చెప్తావు? స్టార్ట్ కాలేవు, ఆ గొడవ అక్కడే అయిపోయింది. నేను చూశాను కదా, అయ్యేటట్టు ఉంది అంటున్నారు కానీ అవ్వదు అది గొడవ. బిగ్ బాస్ సపోర్ట్ చేస్తుంది అంటున్నారు కదా, సంజనకు సపోర్ట్ చేస్తుంది బిగ్ బాస్. ఇమాన్యుల్ సపోర్ట్ చేస్తున్నాడు, బిగ్ బాస్ కాదు. ఇమాన్యుల్ సపోర్ట్ ఉంది పాపం, బిగ్ బాస్ సపోర్ట్ ఏం లేదు. సో ఈ వీక్లో అయితే సంజన కానీ లేకుంటే దివ్య కానీ వెళ్ళిపోయే అవకాశం చాలా గట్టిగా ఉంది. సో అందరం ప్రేర్ చేయండి, ఇమాన్యుల్ వెళ్ళిపోవాలని చెప్పేసి మాత్రం ఎవరు కోరుకోకండి, అలాగే కళ్యాణ్ వెళ్ళిపోవాలని ఎవరు కోరుకోకండి, తనుజ వెళ్ళిపోవాలని చెప్పండి. నేను హ్యాపీ యాజ్ ఒక కళ్యాణ్ ఫ్యాన్గా. ఫేక్ కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్? ఫేకా? నేను నిజమే చెప్తాను, నేను అబద్ధం ఆడను. ఫేక్ కంటెస్టెంట్ అంటూ నాకు తెలిసి కొంచెం అటు ఇటుగా తనుజ. ఎందుకంటే నేను ఒకటి చెప్తాను, డెమోన్ పవన్ ఆ రోజు ఇట్లా జస్ట్ ఆమెను ఇట్లా పుష్ చేయడం వల్ల పెద్ద రాదంతం చేసింది, మ్యాన్ హ్యాండ్లింగ్ అది చెప్పి. మళ్ళీ నిన్న ఎవరు వచ్చినప్పుడు ఎత్తుకొని ఎవరెవరో అని తిప్పాడు. అదే మరి ఎవరెవరో అని తిప్పారు, మరి తిప్పింది ఎవడో. అప్పుడు అనిపించలేదా మ్యాన్ హ్యాండ్లింగ్ ఆమెకి? అప్పుడు అనిపించలేదా అనవసరంగా అమ్మాయిని టచ్ చేయొద్దని చెప్పేసి? బహుశా కాఫీ షాప్లో ఉన్న అబ్బాయి ఒకటే అంటారా? దీనికి కూడా లింకులు పెట్టకండి, అది మ్యాటర్.
పెళ్ళంతా చూసి లాస్ట్లో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎవరు అన్నట్టు ఉంది. అవును, నువ్వు చెప్పిన నేను చెప్తున్నా భయ్యా, కళ్యాణ్ విన్నర్, వాళ్ళకి ఎందుకు కళ్యాణ్ విన్నర్, మిగిలిన వాళ్ళు ఎవరన్నారు అన్నారు ఉండొచ్చు, నాకు సంబంధమే లేదు. కళ్యాణ్ విన్నర్ కాకుంటే నువ్వు అయిపో, ఒక పని చేయి.